హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో మనము ఇంతకుముందు మన ఛానల్లో మగ్గం వర్క్ బ్లౌజ్ మార్కింగ్ వీడియో అయితే ఎలా చేసుకోవాలి, మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే 3 పార్ట్స్గా చూసాం కదా. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్కి ఎలా మార్కింగ్ చేయాలి అనేది అయితే చూసుకున్నాము. ఇప్పుడు ఆ క్లాత్ని ఎలా ఫ్రేమ్కి ఫిట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో దానికోసం అయితే ఇక్కడ 18 ఇంచెస్ ఫ్రేము, ఒక స్క్రూ డ్రైవర్ అండ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ హాఫ్ పట్టు క్లాత్ 1 మీటర్. ఈ 1 మీటర్ క్లాత్ని తీసుకొని ఫ్రేమ్కి బ్యాక్ నెక్ సైడ్ ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకునే టైంలో బ్యాక్ నెక్ పార్ట్ ఏదైతే ఉందో మార్కింగ్ చేసుకుంది, సో అది మనం వర్క్ చేసే పార్ట్, ఆ పార్ట్ మొత్తం కూడా ఫ్రేమ్లో పట్టదు, ఎక్కువ క్లాత్ అవసరం ఉంటుంది. సో దానికోసం అయితే ఇక్కడ నేను మెయిన్ క్లాత్కి సపోర్టింగ్గా ఉండడం కోసం ఇక్కడ నేను కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది కాటన్ క్లాత్, మన కుట్టే ఏదైతే క్లాత్ ఉందో హాఫ్ పట్టు క్లాత్కి ఈ కాటన్ క్లాత్ అనేది ఫ్రేమ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. జారకుండా, ఎక్కడ కూడా లూజ్ అవ్వకుండా క్లాత్ అనేది టైట్గా పట్టుకొని అలాగే ఉంటుంది. వర్క్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా కాటన్ క్లాత్ అయితే యూజ్ చేయండి సపోర్ట్ కోసం. అది ఎంత తీసుకోవాలనేది కూడా చూసుకోండి. ఇక్కడ మీకు కరెక్ట్గా కనిపించడం కోసం ఈ విధంగా నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఇది కాటన్ క్లాత్, ఏ కలర్ అయినా పర్వాలేదు, ఏది తీసుకున్నా పర్వాలేదు. ఆ క్లాత్ మనం ఏదైతే సపోర్టింగ్కి తీసుకున్న క్లాత్ అయితే మనం వర్క్లో యూజ్ చేయం కాబట్టి ఏ కలర్ తీసుకున్నా పర్వాలేదు, ఓన్లీ కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి, ఓకేనా. సో ఇలా దాన్ని ఈ విధంగా మెయిన్ క్లాత్కి పైన వైపు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇక్కడ నేను బ్యాక్ నెక్ సైడ్ కింద వైపు ఎక్కడ స్టిచ్ చేశానో ఆ లైన్ ఒకసారి చూస్తే లోపల సైడ్ వచ్చేటట్టు కాకుండా పైన సైడ్కు స్టిచ్ వచ్చేటట్టుగా నేనైతే స్టిచ్ చేసుకున్నాను, జాయిన్ చేసుకున్నాను. ఆ క్లాత్ ఈ క్లాత్ జాయిన్ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ పైన ఏదైతే షోల్డర్ లెంత్, షోల్డర్ మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ మార్కింగ్ షోల్డర్ దగ్గర చూసుకోండి. కింద జాయిన్ చేసుకున్న దగ్గర మార్కింగ్ స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో బ్లౌజ్ మార్కింగ్ కింద పార్ట్ ఉంటుంది కదా, సో అక్కడ చూసుకోవాలి మన ఫ్రేమ్ మధ్యలోకి వస్తుందా లేదా, ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ ఫ్రేమ్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొంచెం 1 ఇంచ్ మిస్ అయినా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కోసం అయితే స్టిచెస్ వేస్తారు కదా, అప్పుడు దాంట్లో కలిసిపోతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను స్క్రూ డ్రైవర్తోని స్క్రూ లూజ్ చేస్తాను కదా. ఈ ఫ్రేమ్కి ఉన్న స్క్రూ, ఇంతకుముందు ఫ్రేమ్కి, కొత్త ఫ్రేమ్కి అయితే వేరే స్క్రూ వస్తుంది, గ్రీన్ కలర్లో అలా వస్తుంది కదా. సో ఆ స్క్రూ కనుక పాడైపోతే, మనకు పనికి రాకుండా విరిగిపోతే, సో అలాంటి స్క్రూ తీసేసి నార్మల్గా హార్డ్వేర్ షాప్లో స్క్రూస్ దొరుకుతాయి కదా, పెద్దవి, పెద్ద సైజులో ఉండేటివి. ఈ ఫ్రేమ్కి వచ్చే స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ తీసుకెళ్ళి సేమ్ అదే సైజులో స్క్రూస్ పెద్దవి దొరుకుతాయి. సో అవి స్క్రూ డ్రైవర్ తోటి ఫిట్ చేసుకోవచ్చు. అలాంటి స్క్రూ అయితే తెచ్చుకున్నాను. సో అదే ఎక్కువ నేను యూస్ చేస్తాను ఫ్రేమ్స్కి. చాలామంది తెలియక ఫ్రేమ్స్కి స్క్రూ పాడైపోతే అది పక్కకు పడేసి ఇంకో ఫ్రేమ్స్ కొనుక్కుంటారు. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి, కరెక్ట్గా మీకు వర్కౌట్ అవుతుంది. ఈ టెక్నిక్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, నోట్ చేసుకోండి. కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మనము బిజినెస్ డెవలప్ కావడానికి ఇలాంటి టెక్నిక్స్ చాలా అవసరం పడతాయి. సో ఇలా ఫ్రేమ్ని ఓపెన్ చేశాక కింద పైన ఉన్న పెద్ద స్క్రూ ఉన్న ఫ్రేమ్ అయితే పక్కకు పెట్టేసి, నార్మల్ రౌండ్గా ఉన్న ఫ్రేమ్ అయితే క్లాత్ కింద వైపు మార్కింగ్ ప్లేస్లో కరెక్ట్గా షోల్డర్ లెంత్ అండ్ కింద స్ట్రేట్గా డ్రా చేసుకున్న నడుము లెంత్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫ్రేమ్లోకి వస్తుందా లేదా చూసుకొని పైన ఉన్న స్క్రూ ఫ్రేమ్ అయితే పెట్టుకొని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇది ఇలా నేను పెట్టి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఫ్రేమ్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకునేటప్పుడు స్క్రూ అంటే ఫ్రేమ్ అయితే లూజ్గా ఉన్నా పర్వాలేదు, స్క్రూ లూజ్ అయితే చేసుకోండి. ఇంత ఫ్రేమ్ లూజ్గా ఉన్నా పర్వాలేదు, కొంచెం మరీ అంత లూజ్గా కాకుండా కొంచెం క్లాత్ సెట్ అయ్యి అంత లూజ్గా, ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రెస్ చేయగానే ఈ విధంగా గ్రిప్లో ఆగే అంత లూజ్గా ఉంటే చాలు. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఫ్రేమ్లోకి కరెక్ట్గా వచ్చేసింది కదా.
మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్న పార్ట్ అంతా బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా ఫ్రేమ్లోకి వచ్చేసింది కదా. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, మెయిన్ క్లాత్కి కొంచెం గ్యాప్లో ఉంది ఫ్రేమ్. సో ఇలా లూజ్గా అవ్వకుండా సరిపోయేటట్టుగా నేను ఈ కాటన్ క్లాత్ అనేది సపోర్ట్గా స్టిచ్ చేసి ఈ విధంగా ఫ్రేమ్కి సెట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఫ్రేమ్ అనేది టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ టైట్గా ఫిట్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేస్తున్నాను, టైట్గా చేస్తున్నాను. ఈ విధంగా మనము స్క్రూని కొనుకొచ్చుకున్న దాన్ని ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో, అంటే కొంచెం నార్మల్గా చిన్నది అవసరం లేదు, దీనికి కొంచెం పెద్దదే కావాలి. సో ఇలా వీటితో స్క్రూతో టైట్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం టైట్ చేయగానే ఇలా క్లాత్ అంతా కూడా మన ఫ్రేమ్లో ఉన్న క్లాత్ ఉంటుంది కదా, అది కొంచెం లూజ్గా ఉంటుంది కదా, అదంతా కూడా ఫ్రేమ్ని ఈ విధంగా పట్టుకుంటూ ఫ్రేమ్కి వెనక్కి ఉన్న క్లాత్తో లాగుతూ ఉండాలి. అప్పుడు మన ఫ్రేమ్లో ఉన్న క్లాత్ అంతా కూడా టైట్గా అవుతుంది. ఇలా చుట్టూరా అనాలి. మనం ఏదైతే లెఫ్ట్ హ్యాండ్తో అంటున్నాను కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడు క్లాత్ టైట్గా వెనక్కి లాగినప్పుడు రైట్ హ్యాండ్ దాన్ని కరెక్ట్ ఆపోజిట్ సైడ్ స్ట్రైట్గా పట్టుకొని ఫ్రేమ్ అనేది పైనకి జారిపోకుండా, ఊడిపోయి రాకుండా, స్కిప్ అయి రాకుండా ఆ ఫ్రేమ్ని, పైన ఉన్న ఫ్రేమ్ని, క్లాత్ని ప్రెస్ చేస్తూ పట్టుకుంటున్నాను. రైట్ హ్యాండ్తో క్లాత్ లాగుతున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఆపోజిట్ సైడ్ ఫ్రేమ్ పట్టుకుంటున్నాను. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్ బ్యాక్ సైడ్ లాగినప్పుడు రైట్ హ్యాండ్తో ఫ్రేమ్ అనేది సపోర్ట్గా పట్టుకుంటున్నాను. సో ఇలా చేసుకుంటూ క్లాత్ని, బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ని మొత్తం లాగుతూ మన ఫ్రేమ్లో ఉన్న క్లాత్ అంతా కూడా టైట్గా అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా నేను చేసినట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా చేశారంటే మీకు కరెక్ట్ ఎక్కడ కూడా లూజ్ కాకుండా ఫ్రేమ్ అనేది ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఫ్రేమ్ ఎక్కడ లూజ్ ఉంది, ఎక్కడ టైట్ ఉంది అని తెలియడం కోసం ఇలా క్లాత్ మొత్తం టైట్గా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్తో రౌండ్గా కొంచెం ప్రెస్ చేస్తూ, లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా అనండి. అన్నప్పుడు క్లాత్ అయితే ఎక్కడ లూజ్గా ఉంటుందో అక్కడ కొంచెం హోల్ లాగా కొంచెం లూజ్గా అవుతుంది క్లాత్. అది మనకు డైరెక్ట్గా చేసినప్పుడు లైవ్లో కనిపిస్తుంది, వీడియోలో కొంచెం మీకు కనిపించట్లేదు. సో అలా కొంచెం లూజ్ అయినప్పుడు అక్కడ మీరు క్లాత్ని పట్టుకొని టైట్గా లాగేసి మొత్తం క్లాత్ అంతా కూడా టైట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ లాస్ట్ ఫినిష్లో ఈ విధంగా స్క్రూ అనేది మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు కరెక్ట్గా కంప్లీట్గా మన క్లాత్ ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నట్టు. ఈ విధంగా లాస్ట్ మొత్తం కూడా టైట్గా లాగిన తర్వాత లాస్ట్లో స్క్రూ అంతా కూడా క్లాత్ జారకుండా టైట్గా చేసుకున్నాం అనుకోండి, ఫ్రేమ్లో నుంచి క్లాత్ ఎప్పుడు కూడా జారకుండా, లూజ్ కాకుండా కరెక్ట్గా అలానే ఉండిపోతుంది. సో ఈ విధంగా ఇలా క్లాత్ అయితే ఫ్రేమ్కి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. మీరు ఫ్రేమ్కి ఉన్న స్క్రూ అయితే పాడైపోతే మీరు ఫ్రేమ్ని పక్కకు పడేయకండి. స్క్రూస్ బయట దొరుకుతాయి. స్క్రూస్ సేమ్ అదే పాడైపోయిన స్క్రూని తీసుకెళ్ళి సేమ్ అదే సైజులో ఉన్న స్క్రూని అయితే తీసుకొచ్చుకొని ఇలా ఫిట్ చేసుకోండి. కొంచెం పొడుగ్గా ఉండేటట్టుగా చూసుకోండి. సో ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను స్క్రూ ఎంత పొడుగ్గా ఉండాలి ఏంటి అనేది అయితే. సో ఈ విధంగా ఎంత పొడుగ్గా ఉన్నా తెచ్చుకొని ఈ విధంగా ఫిట్ చేసుకొని యూజ్ చేయండి. ఫ్రేమ్స్ అయితే పార్ట్ చేసుకోవద్దు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫిట్టింగ్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. క్లాత్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ట్రై చేస్తేనే దాంట్లో ఏంటి అనేది ఒకసారి అయితే తెలుస్తుంది మీకు. సో ఇంకా కొత్త వాళ్ళైతే మీకు మగ్గం వర్క్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర బిగినర్ కిట్ అయితే అవైలబుల్గా ఉంది. వీడియోలు స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని బిగినర్ కిట్ అయితే ఆర్డర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మగ్గం వర్క్ క్లాసెస్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫాలో అవుతూ మగ్గం వర్క్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.